ఉమ్మడి అనంతపురం అలాగే రాయలసీమ జిల్లాల సిపిఎస్ ఉద్యోగులు మరియు ఓపీఎస్ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు బాజీ పఠాన్, ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి రాష్ట్రంలో సిపిఎస్ సమస్యను గురించి, దాని పరిణామ క్రమం గురించి, జరుగుతున్నటువంటి విషయాల గురించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులు మరి అలాగే ఓపీఎస్ ఉద్యోగులందరికీ కూడా మరి విషయాలు తెలిసినటువంటిదే. గత ప్రభుత్వం నెల రోజుల్లోపు, వారం రోజుల్లోపు సిపిఎస్ను రద్దు చేస్తామని చెప్పి మరి అధికారం దాదాపుగా 5 సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఒక కొత్త విధానం తీసుకొచ్చి జిపిఎస్ అని చెప్పేసి దాన్ని ఏదో మభ్యపెట్టి మాయ చేయడం కోసం ప్రయత్నం చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ విధంగా సిపిఎస్ ఉద్యోగుల్ని మోసం చేయడం కోసం ప్రయత్నం చేసినటువంటి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రోజు పోరాటం చేశాం. అలాగే అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం నాకు సమయం ఇవ్వండి, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి కూడా నేను పూర్తిగా ఈ సమస్యను రిజాల్వ్ చేస్తానని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మాకు మాట ఇచ్చున్నారు. అలాగే ఎన్నికల హామీల్లో భాగంగా వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కూడా ఒక సంవత్సరం సమయం ఇస్తే దీనికి ఏదో ఒక తార్కికమైనటువంటి వేఅవుట్ని మేము చూపిస్తామని చెప్పడం జరిగింది. మేము అదే విధంగా ఒక సంవత్సరం వరకు వేచి చూసాము. అయితే ఇప్పుడు 2 సంవత్సరాలు సమయం గడిచినప్పటికీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అటు ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇటు ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇంకా పెద్దలు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సిపిఎస్ ఇష్యూ దగ్గరికి వచ్చేప్పటికీ మౌనంగా ఉండడం అనేటటువంటిది రాష్ట్రంలో ఉన్న సిపిఎస్ ఉద్యోగుల మొత్తానికి కూడా మరి ఒక భయంకరమైనటువంటి లేదా బాధాకరమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది అనేటటువంటి వాస్తవం. అభద్రతాభావంలో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి మౌనం వలన ఇంకొంత అభద్రతాభావానికి గురయ్యి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సిపిఎస్ కి వ్యతిరేకంగా ఓపీఎస్ ను పునరుద్ధరించాలనేటువంటి ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు మేము చేస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగానే వైజాగ్ లో మరి ఒక కార్యక్రమాన్ని, అలాగే కడపలో ఒక కార్యక్రమాన్ని ఇటీవల ముగించడం జరిగింది. మరి ఈరోజు రాయలసీమ, ఏదైతే పోరాటాల పురిటిగడ్డ రాయలసీమ ఉన్నదో ఆ రాయలసీమలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి, అనంతపురం మరియు సత్యసాయి జిల్లాలకు సంబంధించినటువంటి సిపిఎస్ ఉద్యోగుల ద్వారా మొత్తం రాయలసీమ ఉద్యోగ లోకాన్ని మేల్కొల్పే విధంగా సిపిఎస్ అంశాన్ని పారద్రోలడం కోసం ప్రయత్నం చేస్తూ ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని జూలై 11వ తారీఖు శనివారం సెకండ్ సాటర్డే రోజు మరి ఇక్కడ అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి లలిత కళా పరిషత్ వరకు ర్యాలీ, అలాగే లలిత కళా పరిషత్లో ఒక బ్రహ్మాండమైనటువంటి సభను ఏర్పాటు చేసుకుని సిపిఎస్కి తరలి వెళ్ళినటువంటి కొన్ని రాష్ట్రాల అధ్యక్షులను, ప్రధాన కార్యదర్శులను కూడా ముఖ్య అతిథులుగా మరి ఈ కార్యక్రమానికి పిలుచుకోవడం జరిగింది. అలాగే ఇటీవల కాలంలో 2003 డిఎస్సి, అలాగే 2004 కంటే ముందు సిపిఎస్ లో ఉద్యోగులకు రిక్రూట్ అయ్యి ఇటీవల కాలంలో ఓపీఎస్ లోకి వచ్చినటువంటి మిత్రులను కూడా మేము ఆహ్వానించడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో సిపిఎస్ అనేటటువంటి అంశాన్ని ఈ రాష్ట్ర సరిహద్దులు దాటించే వరకు ఖచ్చితంగా ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మేము పోరాటాలు చేస్తామని, గతంలో మేము చేసినటువంటి పోరాటాల ఫలితంగా ప్రస్తుతం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారే మరి 107, 121 జీవోల ద్వారా గ్రాట్యుటీ మరియు ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చినటువంటి విషయాన్ని మాకు అందరికి కూడా గుర్తుంది. అదేవిధంగా ఈ సిపిఎస్ అనేటటువంటిది 5-6 రాష్ట్రాలు ఇప్పటికే దేశంలో రద్దు చేసినటువంటి సందర్భంలో మన రాష్ట్రంలో కూడా సిపిఎస్ రద్దు చేసి ఉన్నటువంటి 3,50,000 మంది కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా, ఆ విధంగా మీరు ఏదైతే ఈ ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీ ఉందో దాన్ని నిలబెట్టుకోవాల్సిందిగా మేము అభ్యర్థిస్తా ఉన్నాం. ఈ అభ్యర్థన మరి అసంతృప్తిగా మారకముందే ప్రభుత్వ పెద్దలు మేలుకోవాలని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే మాకు సంవత్సరం అనేటటువంటి మాటను మాకు చెప్పి మరి ఎలక్షన్లలో ఓట్లు అడిగారో మేము కూడా వాళ్ళకి పెద్ద ఎత్తున సహాయం చేయడం జరిగింది, వాళ్ళతో పాటుగా నడవడం జరిగింది. సరే, ఓడ దాటిన తర్వాత, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన అనేటువంటి సామెతను మాత్రం దయచేసి మాకు గుర్తు చేసుకునే విధంగా మీరు ప్రవర్తించరని నమ్ముతూ, ఇంకా మీ పైన నమ్మకంతోనే మీకు విషయాన్ని మీ వరకు తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకున్నాం. అనంత సాగర ర్యాలీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలారా, దయచేసి సంవత్సరం గడువు తీరిపోయింది, దాని తర్వాత ఇంకో సంవత్సరం కూడా గడువు తీరిపోయింది కాబట్టి ఏమి చేద్దాం, ఎలా చేద్దాం అనేటువంటి అంశాల మీద ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ దగ్గర ఒక రోడ్ మ్యాప్ ఉన్నది. మీరు మమ్మల్ని ఆహ్వానిస్తే, మీరు మమ్మల్ని పిలిస్తే ఆ రోడ్ మ్యాప్ మీతోటి చర్చించి రాష్ట్రంలో ఉన్నటువంటి 3,50,000 మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ఏ విధంగా అయితే రోడ్డును పడకుండా మనం చేయగలమో మరి ఉమ్మడిగా ఒక నిర్ణయాన్ని తీసుకొని అందరికీ మంచి జరిగే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, అందరికీ ధన్యవాదాలు.
మరి ఏపీసీపీఎస్సీఏ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అనంత సాయి మహాసంగ్రామం అనేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హాజరవుతున్నారు. మరి అదేవిధంగా ఇతర జిల్లాల యొక్క అధ్యక్ష ప్రధాన కార్యదర్శులందరూ కూడా హాజరవుతున్నారు. మరి ఓపీఎస్ సాధించుకున్నటువంటి ఏవైతే 5 రాష్ట్రాలు ఉన్నాయో మరి ఆ 5 రాష్ట్రాల యొక్క అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా మన యొక్క ఆహ్వానం మేరకు వారు కూడా హాజరవుతున్నారు. మరి ఇలాంటి తరుణంలో గతంలో మనం అనంతపురం నందు చేసినటువంటి ఉద్యమాలు అనేటువంటివి రాష్ట్ర స్థాయిలోనే కాకుండా మరి దేశ స్థాయిలో ఈ సిపిఎస్ పైన పోరాడేటువంటి ఎన్నో సంఘాలకి ఆదర్శమయ్యాయి, ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శమయ్యాయి. మరి అటువంటి అనంతపురం నగరం నుండే మరి ఈ రోజున మనం జూలై 11 రెండవ శనివారం అనగా రేపటి రోజున చేపట్టినటువంటి అనంత సాయి మహాసంగ్రామ కార్యక్రమానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా పెద్ద మొత్తంలో తరలి రావాలని, ముఖ్యంగా అనంతపురం మరియు సత్యసాయి జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చొరవ తీసుకొని గత కొన్ని రోజుల పాటు నిర్విరామంగా కృషి చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగా 63 మండలాలు కూడా కదులుతున్నాయి. ప్రతి మండలం నుంచి దాదాపుగా 100 మందికి తక్కువ కాకుండా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. మరి అదేవిధంగా మన 2 జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యోగ సంఘ నాయకులంతా ఆయా ఉద్యోగ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి సిపిఎస్ ఉద్యోగుల కోసం మరి వాళ్ళని చైతన్యపరిచి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా చేయాలని, మరి ప్రతి ఒక్కరూ ఇందులో భాగమై మరి మన కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని చెప్పేసి మరి సత్యసాయి మరియు అనంతపురం జిల్లాల ఉమ్మడి శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు రవికుమార్, ఏపీసీబీఎస్ఈఏ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి. మేము అనంత మహాసంగ్రామం పేరుతో రేపటి రోజున నిర్వహించుకుంటున్నటువంటి కార్యక్రమానికి గత నెల రోజుల నుంచి విపరీతమైన ప్రచారం ప్రతి మండలాల్లోనూ సిపిఎస్ ఉద్యోగుల్ని చైతన్యపరుస్తూ, అలాగే ఓపీఎస్ ఉద్యోగులను కూడా వారి మద్దతు కూడా కోరి అనేక మండలాల నుంచి ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఆహ్వానించాం. ప్రతి మండలం నుంచి కూడా దాదాపుగా ఒక 100 మంది దాకా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ఈ నగరంలో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులు, ఓపీఎస్ ఉద్యోగులే దాదాపుగా 1000 మంది పైగా రేపు హాజరవుతున్నారు. అలాగే మనకు సమీప జిల్లాల నుండి అక్కడ కర్నూలు కానీ, కడప కానీ, నంద్యాల కానీ, మదనపల్లి కానీ, ఈ అన్నమయ్య జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. వీళ్ళందరూ కూడా కార్యక్రమానికి హాజరై రేపు ఇక్కడ మన సిపిఎస్ ఉద్యోగులందరూ కలిసి ఈ సమస్య పట్ల మనం అందరం కూడా ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలా, రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. అలాగే సమీప రాష్ట్రాలు కర్ణాటక ఇట్లా కొన్ని రాష్ట్రాల నుంచి కూడా అక్కడ సిపిఎస్ ఉద్యమాలు నడుపుతున్నటువంటి నాయకులు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రేపు వాళ్ళు విచ్చేస్తున్నారు. తప్పకుండా అందరూ కలిసి మనం ఏకదాటిగా ఐకమత్యంగా ఈ సమస్య పట్ల మనం ప్రభుత్వానికి మన వ్యతిరేకతను తెలియజేసి, ప్రభుత్వం మనకిచ్చినటువంటి మాట ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఆ సంవత్సరంలో ఈ కార్యక్రమం మనకు సిపిఎస్ని రద్దు చేస్తాం, మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి వాళ్ళ హామీ మేరకు వాళ్ళ మాటను నిలుపుకుంటారని ఇప్పుడు కూడా మేము వాళ్ళ మీద వాళ్ళని విశ్వసిస్తున్నాం. తప్పకుండా ఈ 3,50,000 మంది సిపిఎస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలా, తప్పకుండా వాళ్ళని రోడ్డును పడకుండా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా మీరు మాకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని మాకు ఆనందపరుస్తారు. ఖచ్చితంగా ఏదో నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం సార్. నా పేరు జగదీష్, అనంతపురం ఏపీసీపీఎస్సీ జిల్లా అధ్యక్షులు. జూలై 11 రెండవ శనివారం అనంతపురం నడిబొడ్డున సత్యసాయి జిల్లా మరియు అనంతపురం జిల్లా 2 జిల్లాలు సంయుక్తంగా కలిసి అనంత సాయి మహాసంగ్రామం కార్యక్రమం నిర్వహిస్తున్నాం సార్. దీనిలో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సిపిఎస్ సోదరులు కూడా బాధ్యతాయుతంగా భావిస్తూ ఇది మన హక్కు, మనం కాపాడుకోవాలా, మనం సాధించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా తరలి రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత గతంలో జరిగినటువంటి సిపిఎస్ ఉద్యమాల్లో పాల్గొన్న సిపిఎస్ మిత్రులందరూ కూడా గత 5 సంవత్సరాల్లో కూడా స్తబ్దంగా ఉందని నిరాశపడకండి. దాన్ని ఓవర్కమ్ చేస్తూ మనం ఈ ప్రోగ్రామ్ని హైలైట్ చేస్తూ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మన దగ్గర సిపిఎస్ రద్దు అంశాలని మనం సాధించుకునే వరకు కూడా గట్టిగా పోరాడదాం. అందరూ కలిసి సంయుక్తంగా పోరాడితేనే మనం ఏదైనా సాధించుకోగలుగుతాము. గతంలో జరిగిన ఉద్యమాలని ఒకసారి గుర్తు చేసుకుంటే మన విజయవాడ బెజవాడ దద్దరినట్టుగా
అనంతపురం నడిబొడ్డు కూడా జూలై 11వ తేదీ దద్దరెళ్ళి అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి సిపిఎస్ ఉద్యోగి కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలని అనంతపురం జిల్లా అధ్యక్షునిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను పేరు పేరున. సో అధిక సంఖ్యలో ఇందాక చెప్తూ ప్రతి మండలం నుంచి దాదాపుగా 100 మంది మనకు హాజరవుతున్నారు. దాదాపుగా అనంతపురం జిల్లాలోనే చాలా మంది సిపిఎస్ ఎంప్లాయర్లు ఉన్నారు సత్సాయి జిల్లాతో కలుపుకొని. ఈ 2 జిల్లాల నుంచి మనం తరలి వస్తే మన యొక్క ఆత్మఘోష ప్రభుత్వానికి తెలియపరుస్తాము అని చెప్పేసానని ఈ సభామూలకంగా తెలియజేస్తూ అందరూ హాజరు కావాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతంగా రావాలని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ఫాలో చేయొచ్చు కదండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.